ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోర్రి మన దోస్తుగాడు ఉండి అరే అది అట్లా కాదురా నువ్వు అట్లేం చేస్తావంటే అది వేస్ట్ అవుతుంది ఉత్తగా టైం వేస్ట్ చేసుకోకురా బా ఎందుకురా పనికిరాని పనులు చేస్తావు అమ్మ బాబోయ్ నువ్వు చెప్తే తిననే అయినవురా అని గురుకుతుంటారు సరేరా మరి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందో నువ్వే చెప్పు అని అడిగినాం అనుకోండి అంటే అది నాకు కూడా తెలియదురా అని నసుగుతుంటారు అట్లనే రైలు బండ్ల గురించి అది అట్లా ఇది మంచిగా లేదు అది ముద్దుగా లేదు అని ఎత్తేస్తుంటారు కదా కానీ ఏం చేస్తే మంచిగా ఉంటుందో చెప్పమని ఒక ఆఫర్ ఇచ్చిండ్రు ఎక్కి తిరిగేటోళ్ళకు రైలు బండ్ల ఆలత్ మారుస్తందుకు సలాలు ఇయ్యమంటుండ్రు ఆఫీసర్లు ఏసీ ఆఫీస్లో కూసునేటోళ్ళ కంటే ఎక్కి తిరిగేటోళ్ళకే ఎక్కువ అనుభవం ఉంటుందని ఆఫీసర్ల ఆలోచన ఇస్తాం ఇచ్చినా పాటిస్తారని నమ్మకేంది మా బుర్రలు ఖరాబ్ చేసుకుడు కాకుంటే అని అనుకుంటుండ్రు కదా కానీ ఉత్తగేం అడుగుతలేరు లో అద్రిపోయే సలాలిస్తే 84 లక్షల రూపాయలు ఇస్తారట అగో పైసలనంగానే అప్పుడే ఆలోచనలో పడ్డరా సరే మేమే కొన్ని సలాలు చెప్తాం ఇనుండ్రి ఆర్టీసీ బస్సులు తిరిగినట్టు పతూరికి రైలు బండ్లు నడపాలే బండి టైంకు స్టేషన్కి వస్తే అదే 10,000 పండుగలకు పబ్బాలకు తేనె తుట్ట కీగలు జోరినట్టు ఎక్కువ రైలు తిప్పాలే ఎక్కినోళ్ళందరికీ సీటు దొరకాలే రైలు ప్రయాణం బోర్ అనిపించకుండా ఆడోటి టీవీలు ఆలాడదీయాలే సరిపోను ఫ్యాన్లు ఫిట్టింగ్ చేయాలి టైంకు టాయిలెట్ సాఫ్ చేయాలి ఈ నడుమ రైలు బండ్లను దోష్టోళ్ళు ఎక్కువైండ్రు జర్రంత గాలను కంట్రోల్ చేస్తే మంచిది పట్టాలు దాటే కాడ గేట్లెక్కియాలి అన్నిటికంటే ముఖ్యమైంది టక్కర్లు కాకుండా చూసుకోవాలి గా పైసలు ఇయ్యకుంటామాయ గాని గీ సలాలు పాటిస్తే సాలు సార్లు ఇప్పుడు నడుస్తున్నే బుల్లెట్ రైలు అనుకుంటాం